ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మేరమ్మ హిందీ విద్యాలయమునకు సాదర స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా బరస్తే బాదల్ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాకి బాత్ గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. భాషాకి బాత్ అంటే భాషా అంశాలు. ఇందులో భాషకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది పడ్నా అనేటువంటి సోపానం క్రిందకు వస్తుంది అన్నటువంటి విషయం అన్నీ కూడా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇక్కడ భాషాకి బాత్లో మనకి ఆ భాగంలో ఇవ్వబడింది. कोष्ठक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. కోష్టక్ మే दी गई, కోష్టక్ మానే బ్రాకెట్. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో ఇవ్వబడినటువంటిది ఏదైతే ఉందో ఈ బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి ఇవ్వబడినటువంటి సూచనను మొదటగా చదవండి. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి సూచనను చదవండి. और మరియు उसके अनुसार कीजिए. అక్కడ ఏదైతే మనకి సూచించారో ఆ సూచన ప్రకారంగా మనం చేయాలి అంటున్నాడు. ఒకటిలో तरु गगन घन प्रत्येक शब्द का वाक्य प्रयोग करते हुए पर्याय शब्द लिखिए. तरु गगन घन మూడు శబ్దాలు మనకి ఇచ్చారు. ఒక్కొక్క శబ్దానికి అంటే ప్రత్యేక శబ్దగా ఏ శబ్దానికి మించినటువంటి ఆ శబ్దానికి మనం ఫస్ట్ ఏం చేయాలట, వాక్య ప్రయోగం చేయాలి. మొదట ఏం చేయాలి, మనం వాక్య ప్రయోగం చేయాలి. వాక్య ప్రయోగ కర్తే హుయే, మీరు వాక్య ప్రయోగం చేస్తూ పర్యాయ శబ్ద లిఖియే. ఏం చేయాలంటే మనం ఇదే శబ్దానికి వాక్య ప్రయోగం చేసి మరలా ఇదే శబ్దానికి పర్యాయ శబ్ద లిఖియే. అసలు పర్యాయ శబ్ద అంటే ఏంటి? పర్యాయవాచి శబ్దని వేటిని అంటారు? पर्यायवाची शब्द. पर्याय माने समान. पर्याय అంటే ఏంటి? समान. वाची बोले जाने वाली. पर्यायवाची शब्द अर्थात जिन शब्दों का अर्थ एक जैसा होता है. जिन शब्दों का अर्थ एक जैसा होता है అంటే ఒక పదానికి అదే సమానమైనటువంటి అంతే అర్థంతో సమానమైనటువంటి పదాన్ని మనం రాసినట్లయితే उन्हें पर्यायवाची शब्द कहते हैं. వాటిని ఏమంటాం? పర్యాయవాచి శబ్ద అని అంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? తరు ఇచ్చాడు. తరుకి తరు అంటే ఏంటి? చెట్టు. అంటే చెట్టు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే సమాన పదం ఇంకొకటి ఉంటుంది. అదేంటో మనం రాయాలి. 1 కాదు, 2 కాదు, 3, 4 ఎన్నైనా రాసుకోవచ్చు. సో తరుగు చూద్దాం. తరుక పర్యాయ శబ్ద తరు. ఫస్ట్ వాడు ఏమన్నాడు? మనకి వాక్య ప్రయోగం చేయమన్నాడు. సో తరుకి వాక్య ప్రయోగం ఏం చేస్తున్నాం మనం? హమే తరుసే ప్రాణవాయు మిల్తీ హై. మనకి చెట్ల నుండి ఆక్సిజన్ లభిస్తుంది. మనకి ప్రాణాధారం అదే కాబట్టి ప్రాణవాయువు మనకి లభిస్తుంది. తరుకి పర్యాయవాచి శబ్ద అంటే ఈ తరుకు సమానమైనటువంటి శబ్దాలు రాయాలి మనం. తరుకి ఏం రాయొచ్చు? పేట్, వృక్ష, పాదప్, విటప్. తరుకి పర్యాయ శబ్దాలు ఏంటి? పేట్, వృక్ష, పాదప్, విటప్. ఈ రకంగా పర్యాయ శబ్దాలని మనం రాసేసాం. వాక్య ప్రయోగం చేసాం, అలాగే తర్వాత పర్యాయ శబ్దం కూడా రాసాం. రెండవది గగన్. గగన్ ఇవన్నీ మనకి పాఠ్యాంశంలోవే. గగన్ అంటే ఫస్ట్ వాక్య ప్రయోగం. తారే గగన్ మే చమకతే హై. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తున్నాయి. గగన్ కా పర్యాయవాచి శబ్ద आकाश, आसमान, नभ, अंबर. गगन का पर्यायवाची शब्द क्या है? आकाश, आसमान, नभ और अंबर. ఈ రకంగా పర్యాయవాచి శబ్ద గగన్ కూడా రాసా. और तीसरा घन. घन माने क्या है? बादल. पहला वाक्य प्रयोग. मोर घनघोर घटा को देखकर నాచనే లగే. మోర్ మానే నాట్యమయూరి నెమలని చెప్పుకున్నాం కదా. ఘన్ఘోర్ ఘటాకో మానే మేఘాల సమూహాన్ని దేకకర్ చూచి నాచనే లగే నాట్యం చేయటం ప్రారంభించింది. వాక్య ప్రయోగం రాసాం. ఘన్ కా పర్యాయవాచి శబ్ద బాదల్, మేఘ, అంబుద్, జలధర్. घन का पर्याय शब्द क्या है बच्चों? बादल, मेघ, अंबुद, जलधर. ఇలా మనకి కోష్టక్లో ఇవ్వబడినటువంటి सूचना ఏంటి? प्रत्येक शब्द का वाक्य प्रयोग करते हुए
పర్యాయ శబ్ద లిఖియే. సో మనం ఇవ్వబడినటువంటి ఈ 3 పదాలకి వాక్య ప్రయోగము చేసాము, అదేవిధంగా పర్యాయ శబ్ద కూడా మనం వ్రాసామన్నమాట. ఇక రెండవది सावन सपना सूरज. सावन सपना सूरज एक एक शब्द का తత్సమ రూపు లిఖియే అంటున్నాడు. శ్రావణ మాసం అనేది ఇచ్చాడు, సపన ఇచ్చాడు, స్వప్నం అని ఇచ్చాడు, సూరజ్. ఈ మూడింటికి ఏమంటున్నాడు? తత్సమ రూపు లిఖియే. అసలు తత్సమం అంటే ఏంటో మొదటగా మనం తత్సమ శబ్ద గురించి నేర్చుకుందాం. తత్సమం అంటే ఏంటో తెలుసుకుందాం. తత్ అంటే ఉస్కే అని అర్థం. తత్ మానే उसके అని అర్థం. సమ్ మానే సమాన్. తత్సమ్ उसके समान. పరిభాష నేర్చుకుందాం. किसी भाषा के मूल शब्द को तत्सम कहते हैं. ఏ భాషలో అయినా సరే ఆ భాష యొక్క మూల పదాన్ని అంటే ధాతు శబ్దాన్ని తత్సమ శబ్దం అంటారు. తత్సమ్ కా అర్థ హై ఉస్కే సమాన్. తత్సమ్ అంటే అర్థం ఏంటి? దానికి సమానమైనది. ఉస్కే समान. सावन. सावन का तत्सम रूप क्या है? श्रावण. सावन अन्ना श्रावण मास में, श्रावण अन्ना श्रावण मास में. అలాగే సపన. సపన మానే స్వప్నము అని. సపన యొక్క తత్సమ రూపం ఏంటి? స్వప్న. సపన స్వప్న. सूरज सूर्य. सूरज का तत्सम शब्द क्या है? सूर्य. और तीसरा गन वारी चंद्र. गन वारी चंद्र एक एक शब्द का तद्भव रूप लिखिए. ముందుగా మనల్ని తత్సం అడిగాడు, ఇప్పుడు మూడవ ప్రశ్నలో తద్భవ రూపు అడుగుతున్నాడు. తద్భవ్ అంటే ఏంటో నేర్చుకుందాం. తద్భవ్. తద్భవ్ తద్ మానే ఉస్సే, భవ్ మానే ఉత్పన్. మానే తద్భవ్ మానే ఉస్సే ఉత్పన్, దాని నుండి పుట్టినది. దేని నుండో చూద్దాం. పరిభాష ऐसे शब्द जो संस्कृत और प्राकृत से विकृत होकर हिंदी में आए हैं तद्भव कहलाते हैं. ऐसे शब्द जो संस्कृत और प्राकृत. మీకు మనకు తెలుసు కదా, మన భాషలన్నిటికీ కూడా తల్లి భాష మాతృభాష ఏంటి? సంస్కృతం అని చెప్పుకుంటాం. అంటే మన తెలుగు భాషలో కానీ కన్నడం, మలయాళం ఇలా మన ద్రవిడ భాషలన్నిటికీ కూడాను మరి సంస్కృత పదజాలాన్ని, ఈ మూల శబ్దాన్ని, సంస్కృత భాష యొక్క మూల పదాలని కొంచెంగా మార్పు చేసుకుంటూ ఆయా భాషలోకి రావడం జరిగింది. అది సంస్కృతం నుంచి కావచ్చు, లేదా ప్రాకృతిక భాష నుంచి కావచ్చు. ఏవైతే హిందీలోకి వచ్చి ఉన్నాయో వాటిని మనం తద్భవం అని చెప్పొచ్చు అనమాట. తద్భవ్ కా అర్థ హై ఉస్సే ఉత్పన్న. అంటే మూల భాష నుండి కొద్దిగా మార్పులతో ఇతర భాషల్లోకి ఉద్భవించినటువంటి నూతన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తద్భవ్ శబ్దని అంటారు. చూడండి, ఇక్కడ గన్. గన్ ఇక్కడ ఏ నా రాయబడింది? నా రాయబడింది. ఇక్కడ నా. గణ్ చిన్నటి మార్పు అంతే. ఇక్కడ ఈ నా ప్లేస్లో ఈ నా వచ్చింది. అలాగే వారి, బారి. ఇక్కడ వారి అన్న బారి అన్న పానీయే, నీరే, కానీ ఇక్కడ వాన్ ఉపయోగించారు. ఇది కాస్త మార్పు చెంది బాగా భారీ కింద వచ్చింది. వారి కాస్త భారీ అయింది. అలాగే చంద్ర. చంద్రన్న చందమామే, చాంద్ అన్న కూడా చందమామే. చంద్ర కాస్త చాంద్ అయింది. అంటే కొద్దిపాటి మార్పులతో ఒక భాష మూల భాష పదాలు వేరే భాషలోకి ప్రవేశిస్తున్నప్పుడు చిన్ని చిన్ని మార్పులతో ఉద్భవిస్తాయి, ఒక క్రొత్త పదంగా ఉద్భవిస్తాయి. ఇలా ఉద్భవించినటువంటి వాటిని తద్భవ్ శబ్దని అంటున్నాం. తద్భవం అని ఉస్సే ఉత్పన్న, దాని నుండి పుట్టినది. దేని నుండి? మూల భాష నుండి పుట్టినటువంటి పదాలు. और चौथा चम चम त्रिन त्रिन फिर पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग कीजिए. चम चम అంటే పునరుక్తి శబ్దం 2 సార్లు వచ్చింది. త్రిన్ త్రిన్ ఇది కూడా రిపీట్ అయింది. ఫిర్ ఇది కూడా రిపీట్. సో ఇలా పునరుక్తి శబ్దం సే వాక్య ప్రయోగ్ కీజియే అంటున్నాడు. మనం ఏ శబ్దాలని కాస్తంత వాక్య ప్రయోగం చేస్తే సరిపోతుంది. చంచం. బిజలి చంచం చమక్ రహీ హై. మరి ఆ యొక్క మెరుపు ఎలా చంచం అని మెరుస్తూ ఉంటుంది. త్రిన్ త్రిన్. త్రిన్ త్రిన్ వర్షా హోనే పర్ త్రిన్ త్రిన్ పులకిత్ హోతా హై.
వర్షం వచ్చిన వెంటనే తృణ్ అంటే చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎపిసోడ్ మనం గడ్డి పోచ అంటే చిన్న చిన్న గడ్డి మొక్కలు అనమాట. ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఆ గడ్డి పోచలన్నీ కూడా మరి చక్కగా చిగురించి పులకిస్తాయి అని చెప్తున్నాం. ఫిర్ ఫిర్ మరలా మరలా సఫలతా కే లియే హమే ఫిర్ ఫిర్ ప్రయత్న కర్నా చాహే. ఏదన్నా విషయంలో మనకు చదువు విషయంలో కానివ్వండి లేదా ఇంకో విషయంలో కానివ్వండి విజయం సాధించాలనుకోండి, మన విజయాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? పదే పదే ప్రయత్నం చేయాలి. ఒకసారి అది మనకు అందలేదని నిరుత్సాహపడకూడదు. మరలా ప్రయత్నించి ఏ విధంగానైనా మనం విజయాన్ని సాధించాలి. సఫలతాకి లియే హమే ఫిర్ ఫిర్ ప్రయత్న కర్నా చాహే. ఏ హై ఆ బాగ్ కే వ్యాకరణాంశ और ఆ ఇన్హేం సమజియే. ముందు వీటిని అర్థం చేసుకోండి మరియు సూచనకి అనుసార్ కీజియే. ఇక్కడ కోష్టక్లో ఇవ్వబడినటువంటి సూచనను అనుసరించి మనం వీటిని చెయ్యాలి. ముందు మనం ఏం చేయాలి? దీన్ని బాగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ధారాओं पर धाराएं జరతి ధరతి పర్ అంతర్ స్పష్ట కీజియే. ఎక్కడ అంతరు ఏ తేడాను మనం స్పష్టీకరించాలి అంటే ఇక్కడ చూడండి ధారా ఓం అని ఉంది, ఇక్కడేమో ధారా ఏం అనుంది. ఈ ధారా ఓంకిను ధారా ఏంకి రెండింటికి మధ్య చిన్న తేడా ఏదో ఉంది. ఆ తేడాని మీరు స్పష్టం చేయండి అంటున్నారు. స్పష్టం చేసేద్దాం. చూడండి ధారా ఓం పర్ ధారాయం జరతి ధరతి పర్. पहला शब्द మనం చూసినట్లయితే ఈ धारा ओम पहला शब्द ఏముంది? पहला शब्द विभक्ति सहित बहुवचन. पहला शब्द माने धारा ओम. धारा ओम. ఈ धारा ओम ఏం చెప్తున్నాం? విభక్తి సహిత్. విభక్తి ఏది ఇక్కడ? పర్ అనేటువంటి విభక్తితో ఉంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ధార అనేది యాక్చువల్గా ఏకవచనం. చూడండి ధార ఏకవచనం. దీనికి ధార అనేటువంటి ఏకవచనానికి బహువచనం ఏంటి? ధారాయం. ధార ధారాయం ఇది బహువచనం. అయితే ఇక్కడ ధారా ఓం అంటున్నాం. ఎందుకు ధారా కాస్త ధారా ఓం అయ్యింది అంటే పర్ర అనేటువంటి విభక్తి వచ్చి చేరింది. సో పర్ర అనేటువంటి విభక్తితో కలిపి చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క ధారా ఓం ఏంటిది? విభక్తి సహిత్ బహువచన్. धारा ओम बहुवचन. ఎలాంటి బహువచనం ఇది? విభక్తి సహిత బహువచన్. ఈ రెండవ శబ్ద दूसरा शब्द కూడా విభక్తి రహిత బహువచన్. दूसरा शब्द ఏంటి ఇక్కడ? ధారాయం. ఈ ధారాయం ఎట్లాంటి బహువచనం? ఇది బహువచనమే, కానీ ఎలాంటి బహువచనం? విభక్తి రహిత్. ఏ విధమైనటువంటి విభక్తి కూడా దీని దగ్గర లేదు. కాబట్టి మొదటి శబ్దం పెహలా శబ్ద్ మనకి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి? ఇక్కడ అంతర్ స్పష్ట కీజియే. ఈ ధారాయంకిను ధారాయంకి ఈ రెండు పదాల మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ ఈ ధారాయం ఏం చెప్తున్నాం? పెహలా శబ్దు విభక్తి సహిత బహువచన్. విభక్తి సహిత బహువచన్. और दूसरा धाराయం శబ్ద వచ్చేసి ఎలాంటి శబ్ద మనకిది? విభక్తి రహిత బహువచన్. ఇది విభక్తితో చెప్తే ధారా ఓం అనేటువంటి బహువచనం అయింది. విభక్తి లేకుండా చెప్తే ధారాయమైంది. సో ఏకవచనం ధారా, దానికి బహువచనం ధారాయం. విభక్తి రహిత్ बहुवचन. विभक्ति सहित बहुवचन. और दूसरा इंद्रधनुष के झूले में झूले मिल सब जन अंतर स्पष्ट कीजिए. ఇక్కడ చూడండి రెండు జూలేలు. ఇది జూలే జూలేం. జూలే జూలేం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను స్పష్టం చేయండి అంటున్నారు. పెహలా శబ్ద పెహలా झूले विभक्ति सहित एकवचन. झूला माने ऊयला. झूला ऊयला संज्ञा शब्द नामवाचक. पहला शब्द झूले విభక్తి సహిత ఏకవచనం. మే అనేటువంటి విభక్తి ఉంది. సో జూలా కాస్త జూలే అయ్యింది. ఎందుకంటే ఇక్కడ మే అనేటువంటి విభక్తిని ఉపయోగించాం కాబట్టి. మీకు కారక్ వ్యాకరణాంశం కారక చిహ్నం గురించి చెప్పినప్పుడు నేను ఇంకా స్పష్టంగా మీకు ఈ యొక్క కారక చిహ్నాల గురించి ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తాను. సో మనకి ఇక్కడ జస్ట్ ఏంటంటే భాషాకి మాత్రం మనం చెప్పుకోవాలి కాబట్టి
ఇంతవరకు వినండి. ఇంద్రధనుష్కే झूले झूले మిల్ సబ్జా. ఈ झूलेకి ఉన్నటువంటి భేదం ఏంటో అడుగుతున్నాడు. సో ఇక్కడ झूला అంటే ఊయల, ఏకవచన సంజ్ఞ. సో మే అనేది ఇక్కడ ఏంటి, కారక చిహ్నం, విభక్తి అనమాట. కారక చిహ్నం అనే విభక్తి చిహ్న. సో ఈ విభక్తి చిహ్నతో చెప్పాం కాబట్టి ఇదేమైంది, విభక్తి సహిత ఏకవచనము. और दूसरा शब्द झूले बहुवचन, ఇది క్రియా శబ్దం. ఇక్కడ झूले అంటే ఊగుట, ఈ झूले అంటే ఊగుట. झूले में झूले, ఊయలలో ఊగుదాం, ఊయలలో ఊగుదాం. ఊగుదాం క్రియ, ఊయల సంజ్ఞ. సో ఇది విభక్తి సహిత ఏకవచన్. दूसरा शब्द बहुवचन झूले, మనందరం కలిసి ఊగుదాం, ఊగుదాం కాబట్టి అందరం కలిసి ఊగుదాం. సో ఇది బహువచనం, ఇది క్రియ, బహువచనపు క్రియ. ఇది బహువచనము, అదేవిధంగా క్రియ झूले. और तीसरा बादल बरसते हैं, बादल बरसते हैं, మేఘాలు వర్షిస్తున్నాయి. రేఖాంకిత శబ్ద కా పద పరిచయ దీసియే. ఈ రేఖాంకిత శబ్ద ఇలా అండర్లైన్ చేసినటువంటి ఈ బాదల్ అనేటువంటి పదానికి పరిచయం చేయండి, అంటే ఈ యొక్క ఈ శబ్దం గురించి ఈ పద పరిచయాన్ని ఇవ్వండి అంటున్నారు. బాదల్ బరస్తే హై, బాదల్, బాదల్ అంటే మేఘాలు, మేఘాలు. మేఘాలు నిత్యము బహువచన శబ్దమే. బాదల్ అనేది ఎల్లప్పుడూ కూడా బహువచన శబ్దంలో ఉంటుంది. ఈ బాదల్ అనేది లింగపరంగా చూస్తే పుల్లింగంలోకి వస్తుంది, సంజ్ఞాపరంగా చూస్తే జాతివాచక సంజ్ఞలోకి వస్తుంది. వచనం పరంగా చూస్తే నిత్యము బహువచనమే, లింగపరంగా చూస్తే పుల్లింగము, అట్లాగే జాతివాచక సంజ్ఞ కూడాను బాదల్ అనేది. और चौथा मन को भाने वाला, मन को भाने वाला एक शब्द में लिखिए. మనసుని హత్తుకునేది లేదా మనసుకి బాగా ప్రియమైనది, ఇంత విస్తరించి ఇచ్చాడు. ఈ విస్తరించినటువంటి ఈ పదాలని ఒకే పదంలో రాసేయమన్నాడు. ఏక్ శబ్దమే లిఖియే. మనం చదువుకున్నాం ఆల్రెడీ, ఏమని చదువుకున్నాం, సావన్ మన్ భావన్ అని. ప్రియమైన, ప్రియమైన, మన్ భావన్ అంటే మన్కో భానేవాలా, మన్కో భానేవాలా. ఈ మన్కో భానేవాలని ఒకే శబ్దంలో రాస్తే ఏమైంది, మన్ భావన్, ప్రియమైన. और पांचवा पेड़ पौधे पशु पक्षी समास पहचानिए. पेड़ पौधे पशु पक्षी समास पहचानिए. समास, समास का अर्थ क्या है, समास का अर्थ है संक्षिप्त. संक्षिप्त माने दो या दो से अधिक शब्दों को मिलाकर जब किसी स्वतंत्र शब्द की रचना की जाती है तब इस समूह को समास कहते हैं. రెండు లేదా రెండు కన్నా ఎక్కువ పదాలు, రెండు పదాలు కావచ్చు లేదా రెండు కన్నా ఎక్కువ పదాలు కావచ్చు, అలాంటి పదాలని కలిపినప్పుడు ఒక స్వతంత్ర శబ్దము, ఒక కొత్త పదం తయారవుతుంది. దాన్నే మనం సమాస్ అంటామంట, సమాస్ అని అంటాం. ఇక్కడ చూడండి, పేడ్ పౌదే పశు పక్షి, పేడ్ పౌదే పశు పక్షి అంటే పేడు చెట్లు, పౌదే మొక్కలు. ఇదొక పదం, ఇదొక పదం, రెండు పదాలు ఇక్కడ కలిపి రాసేస్తున్నాం యోజక చిహ్నతో కలిపి. అలాగే పశువులు పక్షులు, పశువులు ఒక పదం, పక్షులు ఒక పదం, ఈ రెండింటిని యోజక చిహ్నం పెట్టేసి కలిపి రాసేసాం. సో రెండు లేదా రెండు కన్నా ఎక్కువ పదాలు కలిపి ఒక స్వతంత్ర శబ్దాన్ని రచిస్తే కదా అది సమాసం అవుతుందని చెప్పుకున్నాం. సో ఇది సమాసం. ఎలాంటి సమాసమో చూద్దాం. ఇక్కడ పేడ్ పౌదే, పేడ్ పౌదే అంటే పేడ్ ఔర్ పౌదే, పేడ్ ఔర్ పౌదే చెట్లు మరియు మొక్కలు. అంటే యోజక చిహ్న ప్లేస్లో మనం ఏం ఉపయోగించాం, ఔర్ అనేది ఉపయోగించాం, చెట్లు మరియు మొక్కలు. అలాగే పశు పక్షి, పశువులు, పశు ఔర్ పక్షి పశువులు మరియు పక్షులు. ఇలా రాయబడినటువంటి వాటిని ఏమంటామంటే ద్వంద్వ సమాస్ అని అంటాం. ఇది ఏ సమాసం కిందకు వస్తుంది, ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ అంటే పరిభాష చెప్పుకుందాం.
जिस समास में दोनों पद प्रायः संज्ञा होते हैं वह द्वंद्व समास होता है. जिस समास में ఏ సమాసంలో అయితే दोनों पद రెండు పదాలు కూడా ప్రాయ సంజ్ఞ అవుతే హే సుమారు ఏమై ఉండాలి నామవాచకాలు అయి ఉంటాయి. చెట్లు నామవాచకం, పౌదే నామవాచకం, పశువులు నామవాచకం, పక్షులు నామవాచకం. సో जिस समास में दोनों पद प्राय संज्ञा होते हैं वहाँ द्वंद्व समास होता है. రెండు పదాలు కూడా నామవాచకాలు అయితే అది ఎందులోకి వస్తుంది, ద్వంద్వ సమాసం కిందకి వస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది, जहाँ दो विशेषणों का प्रयोग संज्ञा के समान होता है. చూడండి, ఎక్కడైతే రెండు విశేషణ శబ్దాలని నామవాచకానికి సమానంగా ప్రయోగిస్తాము వాహ అక్కడ కూడా ద్వంద్వ సమాసం అవుతాయి. అక్కడ కూడా ద్వంద్వ సమాసం ఉంటుంది. పాప పుణ్య, పాపం అనేది ఒక నామవాచకం, పుణ్యం అనేది ఒక నామవాచకం. కానీ వాడు పాపిష్ఠుడురా అంటాం, విశేషణంగా చెప్తాం. అతను చాలా పుణ్యాత్ముడండి అంటాం, దీన్ని కూడా విశేషణంగా చెప్తాం. అంటే జహాదో విశేషణం కా ప్రయోగ్, రెండు విశేషణాలు ఇవి. సంజ్ఞాకే సమాన హోతా హై, కానీ నామవాచక రూపంలో చెప్తున్నాము, అక్కడ కూడా ద్వంద్వ సమాసం ఉంది. సో పాపపుణ్య కూడా ద్వంద్వ సమాస కిందకి వస్తుందన్నమాట. ఈ रेखांकित शब्दों पर ध्यान दीजिए और इस तरह के कुछ वाक्य बनाइए. రేఖాంకిత శబ్దకి ఏం చేయాలంటే మనం జ్ఞాన్ దీజియే, వీటి మీద దృష్టి పెట్టి ఇస్ తరహకే కుచ్ వాక్య బనాయే, ఇదే విధమైనటువంటి వాక్యాల్ని మనం కూడా తయారు చేయాలట. బరస్తే బాదలు అచ్చే లగతే హై, వర్షిస్తున్న మేఘాలు బాగుంటాయి. వర్షిస్తున్న మేఘాలు ఎలా ఉంటాయి, బాగుంటాయి. దీనికి సమానమైనటువంటి వాక్యంగా మనం రాస్తున్నాము, ఖేల్తే బచ్చే తందురుస్త్ రెహతే హై. ఖేల్తే బచ్చే తందురుస్త్ రెహతే హై, మరి ఆటలాడుతున్నటువంటి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆటలు ఆడుకునే పిల్లలు ఎలా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దూసరా झरती धाराएं सुंदर लगती हैं, మరి ప్రవహిస్తున్నటువంటి ఆ నీటి దారులు చాలా సౌందర్యంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఏవి ప్రవహిస్తున్నటువంటి నీటి దారులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అందంగా ఉంటాయి. చమకతే తారే సుందర్ లగతే హై, చమకతే తారే సుందర్ లగతే హై, మరి మెరేచున్న ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలు కూడా అందంగా అనిపిస్తాయి. గిరతి బూందే చంచం కరతి హై, గిరతి బూందే చంచం కరతి హై, మరి కింద పడుతున్నటువంటి ఆ నీటి బిందువులు టప్ టప్ అని ధ్వని చేసుకుంటూ చక్కగా పడుతూ ఉంటాయి. గరజతే బాదల్ డరావనే హోతే హై, గరజతే బాదల్ డరావనే హోతే హై, మరి గర్జిస్తున్నటువంటి మేఘాలు ఎలా ఉంటాయి, భయకంపితులను చేసేస్తే మనల్ని చాలా భయంకరంగా ఉంటాయి. బెహతా పానీ శుద్ధ హోతా హై, బెహతా పానీ శుద్ధ హోతా, బెహతా పానీ శుద్ధ హోతా హై, ప్రవహిస్తున్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. పడితే బచ్చే జ్ఞాన్ పాతే హై, మరి చదువుకుంటున్నటువంటి పిల్లలు జ్ఞానాన్ని పొందుకుంటారు. बढ़ता हुआ पौधा, खिलते हुए फूल, फैलती हुई सुगंध आदि अच्छे लगते हैं. పెరుగుతున్నటువంటి మొక్కలు, వికసిస్తున్నటువంటి పువ్వులు, వ్యాపిస్తున్నటువంటి సుగంధ పరిమళాలు ఇవి ఎలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఉగతా హువా సూరజ్, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, చమకతే హుయే తారే, మరి ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలు, ఉడతి చిడియా, ఎగురుతున్నటువంటి పక్షులు, అచ్చే లగతే హై, మంచిగా ఉంటాయి లేదా బాగుంటాయి. సో ఈ రకంగా మనం రేఖాంకిత శబ్దం పర్ జ్ఞాన్ దీజియే और इस तरह के कुछ वाक्य बनिए అన్నారు. కాబట్టి మనం వీటికి సంబంధించినటువంటి 5 వాక్యాలు కూడా మనం ఈ రీతిగా రాయొచ్చు అన్నమాట. ఒక్కొక్క వాక్యానికి మన సృజనాత్మకను జోడిస్తూ రాయటం అన్నమాట. ఈ రకంగా మనం
5 వాక్యాలు వ్రాసం. कविता की पंक्तियों पर ध्यान दीजिए और अलंकार समझिए. कविता की पंक्तियों पर ध्यान दीजिए. క్రింద ఇవ్వబడినటువంటి కవిత పట్ల ఆ వాక్యాల పట్ల మరి మీరు చక్కగా వాటిని నిదానించి చూడండి, వాటి మీద దృష్టి పెట్టండి. అలంకార సమజి, మరి దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుని మనం ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాడు. జం 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 మేఘ బర్స్తే హే సావన్కి, చం 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 గిరితి బూంది తరువం సే చన్కి. ఇది మనకు తెలుసు, మన బర్స్తే బాధల కవిత యొక్క మొదటి 2 వాక్యాలు. అయితే ఇక్కడ ఏమన్నాడు, అలంకార సమజియే అన్నాడు. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఇచ్చారు చూడండి. అలంకార శబ్ద కా అర్థ హై ఆభూషణ్. ఆభూషణం అని అలంకరించుకునేటువంటి ఒక నగ, ఒక హారము అని చెప్పొచ్చు. కిసీ బాత్ కో సాధారణ ढंग से ना कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही అలంకార హై. మరి ఏదైనా ఒక విషయాన్ని సామాన్యంగా చెప్పేయడం కాకుండా చమత్కారాన్ని లేదా పూర్ణ పద్ధతిలో, అంటే చెప్తున్నటువంటి విషయానికి కాస్త మసాలా దట్టించి ఒక కొత్త పద్ధతిలో చెప్తే కనుక దాన్ని ఏమంటాం, అలంకారము అంటాం. అంటే మరింత మెరుగ్గా చాలా చమత్కారంగా చెప్పేదాన్ని అలా చెప్పడాన్ని అలంకారం అంటాం అనమాట. इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है. ఇక్కడ ఏ అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించారంట కవి గారు, అనుప్రాస అలంకారాన్ని. సో అలంకారం ఏంటో తెలుసుకోవాలి మనం, అలాగే అనుప్రాస అలంకారం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वह वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. इस प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है. ఎప్పుడైతే వాక్యంలో ఏదైనా అక్షరం కానీ లేదా పదము కానీ పదే పదే ప్రయోగించబడుతున్నట్లయితే అక్కడ వాక్య యొక్క ధ్వన్యాత్మక సౌందర్యము बढ़ जाता है, పెరుగుతుంది. इस प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है. ఈ విధంగా ఏదైతే కావ్య సౌందర్యం పట్ల అనుప్రాసను ఉపయోగించారో ఆ యొక్క ధ్వన్యాత్మక సౌందర్యం పెరిగిందో దాన్ని ఏమంటే అనుప్రాస అలంకారం అని చెప్తాం. ఇంకా మీకు నేను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి. జం 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 మేఘ బరిస్తే హే సావన్కి, చం 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 గిరితి బూందే తరువం సే చన్కి. సో అలంకారం అంటే నేర్చుకున్నాం ఇప్పుడు మనం. అలంకార శబ్దక అర్థం హే ఆభూషణ్. అంటే ఆభూషణం అంటే ఏంటి, కావ్యక సౌందర్యం, అంటే రాయబడుతున్నటువంటి కావ్యాన్ని అలంకరింపజేసి సౌందర్యపూర్ణంగా చెప్పడం అనమాట. किसी बात को साधारण ढंग से ना कहकर చమత్కార్ వా సౌందర్యపూర్ణ ढंग से कहना ही అలంకార హై. ముందే చెప్పుకున్నాం కదా, ఒక విషయాన్ని సామాన్యంగా కాకుండా కాస్తంత చమత్కారంగా మరింత అందంగా దాన్ని చెప్పినట్లయితే అది అలంకారం అవుతుంది. ఇక్కడ మనకి అలంకారము 2 రకాలన్నమాట. అలంకార్ 2 प्रकार है, शब्दालंकार अर्धालंकार. शब्दालंकार और दूसरा अर्धालंकार. ఈ శబ్దాలంకార మరలా ఈ శబ్దాలంకారం ఏదైతే ఉందో ఇది మరలా 3 రకాలుగా ఉంటుంది. అనుప్రాస అలంకారము, యమక అలంకారము, శ్లేష అలంకారం. శబ్దాలంకారం మరలా 3 రకాలు, అనుప్రాస, యమక, శ్లేష అలంకారాలు. అయితే అనుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే జబ్ వాక్యమే కోయి అక్షర్ యా శబ్ద్ బార్ బార్ ప్రయోగ హోతా హై. ఎప్పుడైతే వాక్యంలో ఏదైనా అక్షరం కానీ లేదా పదం కానీ పదే పదే ప్రయోగించబడుతుందో దాన్ని అనుప్రాస అలంకారం అంటాం. చూడండి ఇక్కడ జం 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 చూడండి 4 సార్లు ప్రయోగించబడింది. చం 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 3 సార్లు అంటే ఒకే పదం ఇక్కడ 4 సార్లు, ఒకే పదం ఇక్కడ 3 సార్లు, ఇలా పదే పదే ఆ యొక్క ధ్వనితో చక్కగా మరి అది ప్రయోగించబడింది కాబట్టి దీన్ని మనం ఈజీగా చెప్పొచ్చు ఏమనిది అనుప్రాస అలంకారము అని. సో కవితలో మనం ఎక్కడ చూసినా ఇలా మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో కవి గారు ఈ కవితను మరింత సౌందర్యపూర్ణంగా, మరింత చమత్కారంగా, అక్కడక్కడ చమత్కారాన్ని, అలాగే ఎక్కువగా మనకి సౌందర్యమే కనిపిస్తుంది. చాలా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, పరిపూర్ణ సౌందర్యాన్ని వర్ణించారు కాబట్టి ఆ కవిత నిండా మనకి ఏం కనిపిస్తుంది, అనుప్రాస అలంకారం కనిపిస్తుంది. ధన్యవాదాలు.